ఓం ఉద్దీప్యస్వజాతవేదో భగ్నన్నిరుతిం మమ పశుగుశ్చమఖ్యమావహ జీవనం చ దిశో దిశా ज्योतिष्पतीन्द्वा साधयामि ज्योतिष्कृतन्द्वा साधयामि ज्योतिर्विदन्द्वा साधयामि भास्वतीन्द्वा साधयामि ज्वलन्तीं त्वा साधयामि मल्मलाभवन्तीन्द्वा साधयामि रोचमानान्द्वा साधयाम्यजस्रान्द्वा साधयामि बृहज्योतिषन्द्वा साधयामि बोधयन्तीं त्वा साधयामि जाग्रतीन्द्वा साधयामि इति दीपाराधनं कृत्वा ओम वाजमजरयन्द देवास्तां विश्वरूपाः पशवो वदन्ते सानो मन्त्रेशमूर्जं दुहानाधेनुर्वागस्मानुपसुष्टुदयितो अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु अस्मिन् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु याः फलनीर्या अफला अपुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन्त्वकुंहसः फलं मनोरथबलं पुत्रपौत्र प्रवर्धनं यस्मात् तस्मात् शिवं मे स्यात् अतः शान्तिं प्रयच्छ मे फलदानकल्पोक्त संपूर्ण सकल फलावाप्तिरस्तु। अय्या आ तांबूलाలు ఇలా ఇవ్వండి। अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु अस्मिन् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। ओम కొద్దిగా నీళ్లు తీసుకొని మీ మీద ప్రోక్షణ చేసుకోండి। అపవిత్రః అపవిత్రో వా సర్వావస్థాన్ గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్రుతిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష। అయ్యా చేతిలో నీళ్లు వేసుకొని 3 సార్లుగా ఆచమనం చేయండి। ఆచమ్య ఓం కేశవాయ స్వాహా ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा हस्तं प्रक्षाళ్య చేయగొట్టుకొని అలాగే వారికి కూడా 3 సార్లుగా ఆచమనం వేయండి। ఆచమ్య ఓం కేశవాయ నమః ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః చేయగొట్టుకోండమ్మా మీరు కూడా। ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अधोक्षजाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्णाय नमः ओम श्रीकृष्ण परब्रह्मणे नमो नमः। దంపతులిద్దరు కూడా చేతిలో అక్షంతలు తీసుకోండి। ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం। స్వామివారికి ధ్యానం చేసుకోండి। శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుధిరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే గ్రేగం స్మరామి। యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాణి ధర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణభాజనం యత్ర జారతే పురుషస్తమజన్నిత్యం వ్రజామ శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామమంగళం ఏషామృతిస్థో భగవాన్ మంగళాయతనం హరిః లాభస్తేజాం జయస్తేజాం కుతస్తేజాం పరాభవః ఏజామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధిసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే। ఆ అక్షంతలు తీసుకొని స్వామివారి మీద కొద్దిగా అర్చన చేస్తూ ఉండండి। శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శచీ పురంధరాభ్యాం నమః అరుంధతీ వధిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః। ఉన్న అక్షంతలు కూడా వేసేసి స్వామివారికి నమస్కారం చేయండి। అయ్యా తర్వాత మీరు అక్షంతలు తీసుకొని వాసన చూసి వారి పక్క నుంచి అట్లా వెనక్కి వేసేసుకోండి। మీరు उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्म समारभे। प्राणायामं చేయండి। ओम भूः ओम भुवः ओम सुवः ओम महः ओम जनः ओम तपः ओम सत्यं ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओमापो ज्योतिरसः अमृतं ब्रह्म भूर्भुवः सुवरोम्।
చాలు. ఇద్దరు కూడా నమస్కారం చేసుకొని మమ అనుకోండమ్మా. ఉపాత్త సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే యజమానస్య ఎవరి యొక్క వసతి గృహం అయితే వసతి గృహము, సొంత ఇల్లు అయితే స్వగృహం అని చెప్పుకోవాలి. యజమానస్య స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ. మనం ఏ రోజైతే చేసుకుంటున్నామో ఆ యొక్క సంవత్సరాన్ని మనం ఉచ్చరించాలి. అయితే తర్వాత ఆ సంవత్సరము, ఋతువు, మాసము, తర్వాత పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు శుక్లపక్షము, పౌర్ణమి నుండి అమావాస్య వరకు కృష్ణపక్షము. ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఆ తిథిని బట్టి ఆ పక్షము, ఆ రోజు యొక్క తిథి, అదేవిధంగా ఏ రోజైతే మనం చేసుకుంటున్నామో ఆ రోజు యొక్క వారము అది చేసుకోవాలి. తర్వాత శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. ఎవరైతే దంపతులు కేదారేశ్వర వ్రతం చేసుకుంటున్నారో ముందుగా వారి యొక్క గోత్రము, నామధేయము, తర్వాత వారి భార్య యొక్క నామధేయము, వారి నక్షత్రము చెప్పుకోవాలి. పీఠం మీద మీరు కూర్చున్నటువంటి వారి యొక్క గోత్రము, మీ గోత్రము కౌశికస గోత్ర, మీ పేరు సత్యనారాయణ శర్మ నామధేయ ధర్మపత్ని సమేత శ్రీమతః కౌశికస గోత్రోద్భవస్య సత్యనారాయణ శర్మ నామధేయ ధర్మపత్ని సమేత. మీ ధర్మపత్ని గారి యొక్క నామధేయం నాగలక్ష్మీ నామధేయవత్యాః దంపత్యోః ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. ఇద్దరు కూడా నమస్కారం చేసి చెప్పండి అమ్మా. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం వర్షే ప్రయుక్త కేదారేశ్వర దేవత ముద్దిశ్య కేదారేశ్వర దేవత ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే. అయ్యా మీరు చేతిలో 2 అక్షరాలు తీసుకోండి. తదంగా మహాగణాధిపతి పూజాం కరిష్యే. అమ్మ మీరు చేతిలో నీళ్లు వేయండి. తదంగా కలశారాధనం కరిష్యే. అయ్యా ముందుగా ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుగా విఘ్నాలకి అధిపతి అయినటువంటి విఘ్నేశ్వర పూజ చేసిన తర్వాతనే ఎటువంటి కార్యక్రమం అయినా చేయాలి. కాబట్టి ముందుగా గణపతి పూజకి మనం సంకల్పం చేశాము. తర్వాత ముందుగా దానికి విధిగా కలశారాధన చేయాలి. మీ దగ్గర ఉన్నటువంటి కలశానికి కొద్దిగా అలంకారం, గంధము, అక్షంతలు, పుష్పాలు, అలంకారం, కుంకుమ కూడా రాసి అలంకారం చేయండి ఆ కలశానికి. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రై పరిశుచ్యతైః ఉక్తైర్యజ్ఞేజ వర్ధతే ఆపో వాజితకుం సర్వం విశ్వాభూతాన్ యావః ప్రాణావాపః పశవః ఆపోన్నమాపో మృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుస్యాపో జ్యోతిగుస్యాపో యజోగుస్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాపవోం. చాలు. అలాగే ఆ పుష్పాలు ఆ కలశంలో వేసేసి మీ దంపతులు ఇద్దరు కూడా ఆ కలశం మీద చెయ్యి కప్పండి. ఇద్దరు కూడా గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రాజ కృష్ణవేణ్యా చ గోతమే భాగీరథే చ విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ఆయాంతు శ్రీ కేదారేశ్వర దేవతాదహిత మహాగణాధిపతి దేవతా పూజార్థం యజమానస్య మమ అనుకోండి. ఇద్దరు కూడా దుర్తక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఆ కలశంలో పుష్పంతోటి ఆ నీళ్లన్నిటి కూడా పూజాద్రవ్యాల మీద ప్రోక్షణ చేయండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం. తర్వాత ఆ గణపతికి మీద కొద్దిగా ప్రోక్షణ చేయండి. ఆత్మానంచ సంప్రోక్ష్య తర్వాత మీ మీద చల్లుకొని మీ ఆడవారి మీద కూడా చల్లుకోండి. చాలు. ఇద్దరు కూడా 2 అక్షంతలు పుష్పాలు తీసుకొని గణపతిని ధ్యానం చేసుకోండి.
ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం విఘ్నత్వాంతరివారణే గరుడనిర్విఘ్నాటవీ హవ్యపాడు విఘ్నప్యాళుకులప్రమత్తగరుడో విఘ్నే భవంజాననః విఘ్నోత్తుంగగిరిప్రభేదనగరే విఘ్నాబ్ది కుంభోద్భవః విఘ్నాగౌగఘన ప్రచండ పవనో విఘ్నేశ్వర పాదునః మహాగణాధిపతయే నమో నమః సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం అస్మిన్ హరిద్రాచూర్ణే గం గణపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆ గణపతి దగ్గర వేసేసి నమస్కారం చేయండి. తదంగా ప్రాణప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఆ తమలపాకు తీసుకొని బోర్లించి ఇద్దరు కూడా గణపతికి ప్రాణప్రతిష్ఠ చేయండి. అమ్మ మీరు కూడా తాకండి. ఓం అసునీతే పురస్మార్చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్య ముచ్చరందమన్మతే మలయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపక్వయతే. చాలు ఆ తమలపాకుని కలశంలో పెట్టుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధ్యానం మరలా ఇద్దరు కూడా అక్షంతలు తీసుకొని గణపతిని ధ్యానం చేసుకోండి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తారాం ఏకదంతముపాస్మహే. మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షంతలు వేసి నమస్కారం చేయండి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. మరలా అక్షంతలు వేయండి స్వామివారికి. పాదయోః పాద్యం సమర్పయామి. ఆ కలశంలో తమలపాకుతోటి స్వామివారి మీద కొద్దిగా ప్రోక్షణ చేయండి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. అధ శుద్ధోదక స్నానం. ఓం ఆపోహిష్ఠామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరణారజక్షటే యోగశ్చపదమోరసస్తస్య భారయదేహనః ఉషదేర్వ మాతరః తస్మా అరంగమామ భోజస్యక్షదార్జన్మధ ఆపో జనయధాజనః. మహాగణాధిపతయే నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చాలు మరలా అక్షంతలు తీసుకోండి ఇద్దరు కూడా. ఓం వస్త్రం అభివస్త్రాసవనాన్యరుషాభిధేనో సుతగా పూజమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రధినో దేవసోమ. మహాగణాధిపతయే నమో నమః. వస్త్రార్థం అక్షదాన్ సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాతు ఆడుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. మహాగణాధిపతయే నమో నమః. ఉపవీతం సమర్పయామి. గంధద్వారాం దురాధరుషాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వజే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఇద్దరు కూడా 2 పుష్పాలు తీసుకొని గంధంలో ముంచి స్వామివారికి సమర్పించండి. మహాగణాధిపతయే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం ఆజనేతే పరాయణే దూర్వారోహంత పుష్పిణేః హృదాశ్చ పుండరే ఏకాని సముద్రస్య గృహాజిమే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. గంధస్యోపరి అలంకరణార్థం కొద్దిగా పసుపు కుంకుమ స్వామివారి మీద వేసి నమస్కారం చేయండి. హరిద్రాచూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పైశ్చ పూజయామి. ఆ పుష్పాలు తీసుకొని స్వామివారికి ఒక్కొక్కటిగా అర్చన చేస్తుండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం కుమారగురవే నమః. ఓం ఈశ్వరపుత్రాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షదాన్ సమర్పయామి. వనస్పత్యుర్భవేర్దివ్యైర్నానాగంధైః సుసంయుతః ఆక్రేజ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. మహాగణాధిపతయే నమో నమః. ధూపమాఘ్రాపయామి. సాత్ వెలిగించండి అమ్మా, చూయించండి. వనస్పత్యుర్భవేర్దివ్యైర్నానాగంధైః సుసంయుతః ఆఘ్రేజ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. మహాగణాధిపతయే నమో నమః. ధూపమాఘ్రాపయామి. చాలు అక్షంతలు తీసుకొని దీపారాధన మీద వేసి నమస్కారం చేయండి ఇద్దరు కూడా.
సాత్యమేకార్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి కొద్దిగా ఆచమనం వేయండి. సర్వభూతదమనాయ నమః. నైవేద్యం. అయ్యా దాని మీద నీళ్లు చల్లి స్వామివారికి నైవేద్యం చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. సద్యస్కాల కదలీఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. కొద్దిగా స్వామివారి దగ్గర నీళ్లు వదిలిపెట్టండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసే ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఇద్దరు కూడా పట్టుకొని స్వామివారికి తాంబూలాన్ని సమర్పించండి. పూగీ బలైశ్చ కర్పూరైర్నాగవల్లీ దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అధ మంగళ నీరాజనం. కర్పూరం ఉందా చూడండి అయ్యా. స్వామివారికి హారతి చూపించండి. ఓం సంభ్రాజంజ విరాజంజ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యజాముఖే తజామాసకం సృజామసే మానోహిగుంసే జాతవేదో కామశ్వం పురుషం జగతో అభిభ్యజగ్న ఆగహి శ్రియామా పరిపాదయ. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర ఆనందమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షాం ధారయామి. హారతి ఇద్దరు కూడా స్వామివారికి చూపించండి. ఇప్పుడు మీ ఇద్దరు కూడా నమస్కారం చేసుకోండి. హర నమః పార్వతీ సుతజే హర హర మహాదేవ హర. మా ఇద్దరు కూడా చేతిలో 2 అక్షంతలు పుష్పాలు తీసుకోండి మంత్రపుష్పానికి. అధ మంత్రపుష్పం సుమకశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదిభిः విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య న జాయతే. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. మహాగణాధిపతయే నమః. పాదారవిందయోః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. ఇక్కడ స్వామివారి దగ్గర వేసేసి నమస్కారం చేయండి. మరలా అక్షంతలు తీసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయాదేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో గణాధిప రక్ష రక్షో మహేశ్వర. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఆ అక్షంతలు కూడా అక్కడ వేసేసి ఆ విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత ఎటువంటి విఘ్నాలు కూడా లేకుండా అన్ని విషయాల్లో కూడా విఘ్నేశ్వరుడు సదా మన వెంట ఉండాలని చెప్పి నమస్కారం చేసుకోండి దంపతులు ఇద్దరు కూడా. అయ్యా మరలా 2 అక్షంతలు తీసుకోండి. యస్య స్మృత్యాజ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం. ఇద్దరు కూడా మయా దేవా అనుకోండి. పరిపూర్ణం తదస్తమే. అనేన ధ్యానవాహనాది షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. అమ్మ మీరు చేతిలో నీళ్లు వేయండి. ఆ అక్షంతల నీళ్లు మీ హరివేణిలో వదిలిపెట్టేసేయండి. 2 అక్షంతలు తీసుకొని స్వామివారి మీద వేసి స్వామివారిని ఉద్వాసన చెప్పండి. ఓం యజ్ఞేన యజ్ఞమేజంత దేవాస్తాన ధన్వాణి ప్రథమాన్యాసన్ తే హనాకం హిమానస్సజంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః. మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి. అట్లా తూర్పుగా స్వామివారిని కదిలించండి.
महागणाधिपतये नमः क्षेमाय पुनः आगमनाय च वक्रतुंड महाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा आवाहनं न जानामि न जानामि विसर्जनं पूजाविधिं न जानामि क्षमस्सत्वं गणनायका ఓం త్రిరాచామేతు. అయ్యా ఇప్పటికి గణపతి పూజ కార్యక్రమం పూర్తయిపోయినది. ఇప్పుడు మరలా కేదారేశ్వర స్వామి వారి యొక్క పూజా కార్యక్రమం ప్రారంభం చేద్దాము. మరలా మీరు ఒక్కసారి ఆచమనం చేయండి. ఆచమనం చేయండి మరలా. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. చేయగలుగుకోండి అమ్మ. మీరు కూడా ఒకసారి ఆచమనం చేయండి అమ్మ. ఓం కేశవాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. చేయగలుగుకోండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పూర్వోక్తయే మంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. అయ్యా మరలా మీ గోత్రం చెప్పండి. కౌశికస గోత్ర సత్యనారాయణ శర్మ నామధేయ ధర్మపత్ని సమేత శ్రీమద కౌశికస గోత్రోద్భవస్య సత్యనారాయణ శర్మ నామధేయ ధర్మపత్ని సమేత. మీ పేరమ్మ? నాగలక్ష్మీ నామధేయవత్యా దంపత్యో ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం యజమానస్య. మీ సంతానం? మీ అబ్బాయమ్మ? యజమానస్య కుమార కౌశికస గోత్ర. మీ పెద్దబ్బాయి పేరు? సాయిరామ శర్మ నామధేయ యజమానస్య ద్వితీయ కుమార. మీ రెండవ కుమారుడి పేరు? అభిలాష్ నామధేయ యజమానస్య తహ కుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి ద్వారా మనోభీష్ట సిద్ధ్యర్థం కేదారేశ్వర స్వామి దేవతాముద్దిశ్య కేదారేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. అయ్యా మరలా మీరు అయ్యా ఇప్పటి వరకు కూడా జరిగిన కార్యక్రమం ముందుగా సంకల్పం చేశాము. తర్వాత ఏ కార్యక్రమానికి కూడా విఘ్నాలకి అధిపైనటువంటి విఘ్నేశ్వర పూజ చేసుకున్నాము. తర్వాత పార్వతీ పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ మాసంలో కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించడం చాలా విశేషం. అయితే ఈ కేదారేశ్వర వ్రతానికి గణపతి పూజ అయిపోయిన తర్వాత మరలా ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారో వారి యొక్క గోత్రము, నామధేయము, వారి ధర్మపత్ని యొక్క నామధేయము, తర్వాత వారి సంతానం కుమార్తె అయితే కుమార్యాహ అని, కుమారుడైతే మమ కుమారహ అనేటువంటి వాళ్ళ గోత్రము పేరు కూడా చెప్పుకొని మేమందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి మాటలని సంస్కృతంలో మమ ఆయుర్వర్చో యశో బల అభివృద్ధి ద్వారా మమ సహకుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య. పరమేశ్వరుడు ఐశ్వర్యానికి కారకుడు. అందుకని చెప్పి అన్ని విధాలా కూడా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మన మీద ఉండాలనేటువంటి భావనతోటి ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తున్నాము అని చెప్పి మరలా ఇప్పుడు కూడా సంకల్పం చేయాలట. తర్వాత స్వామివారికి యథావిధిగా షోడశోపచార పూజా కార్యక్రమము ఆచరిద్దాము. అయితే ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించేటువంటి దంపతులు వారి యొక్క గోత్రము, నామధేయము, అలాగే వారి యొక్క ధర్మపత్ని అంటే భార్య పేరు కూడా చెప్పుకున్న తర్వాత వారి యొక్క ప్రథమ సంతానము కుమార్తె అయితే కుమార్యాహ అని, కుమారుడైతే మమ కుమారహ అనేటువంటి వారి సంతానం యొక్క పేర్లు కూడా చెప్పుకున్న తర్వాత స్వామివారికి ప్రీతికరమైనటువంటి మాసము కార్తీక మాసము. ఈ కార్తీక మాసంలో స్వామివారి యొక్క అనుగ్రహం కోరి భక్తి శ్రద్ధలతో కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తున్నాము అనేటువంటి విషయాన్ని స్వామివారికి చెప్పుకుంటూ మమ దంపత్యోహో క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ద్వారా మమ మనోభీష్ట సిద్ధ్యర్థం కేదారేశ్వర స్వామి దేవతా ముద్దిశ్య కేదారేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే అని సంకల్పము ఆచరించాలి.
అథ కేదారేశ్వర ప్రారంభ. అయ్యా మీరు ఒక ఒక్క 2 అక్షంతలు తీసుకోండి. ఇద్దరు కూడా ముందుగా పార్వతీ పరమేశ్వరులని ఆవాహన చెయ్యాలి. అలా పట్టుకోండి మీ ఇద్దరు కూడా. ఓం కద్రుద్రాజ ప్రచేతసే మేరుష్టమాయతవ్యసే ఓచేమశంతమగం హృదే అస్మిన్ కలశే శ్రీ రుద్రమూర్తిమావాహయామి స్థాపయామి పూజయామి. ఆ కలశం దగ్గర వేసి నమస్కారం చేయండి. మరలా ఇంకొక ఒక్క 2 అక్షంతలు తీసుకోండి. మరలా మీ ఇద్దరు కూడా ఓం గౌరీమి భాజసలిలానత క్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూవశే సహస్రాక్షరా పరమే వ్యోమన్ శ్రీ మహాగౌరీ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. మరలా కలశం దగ్గర వేసి నమస్కారం చేయండి. తదంగా ప్రాణప్రతిష్టాపనం కరిష్యే. ఆ కలశంలో తమలపాకు తీసుకొని ఆ కలశాన్ని ఇట్లా తాకేసి ఆ స్వామివారికి ప్రాణప్రతిష్ఠ చేయండి. కేదారేశ్వరులిద్దరికి కూడా ఓం అసునీతే పురస్మారుచక్షు పునః ప్రాణిమెహనో దేహ భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరన్ తమన్మదే మృళయాన స్వస్తే వాంగ్మ ఆసన్ను నసో ప్రాణ అక్షోశ్చక్షు కర్ణయో శ్రోత్రం బాహువోర్బలం ఊర్వోరోజ అరిష్టా విశ్వాన్యంగాని తనువామే సహ నమస్తే స్తువామాహిగుంసే అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపక్వయతే. చాలమ్మా ఆ తమలపాకుని కలశంలో పెట్టుకోండి. అధ ధ్యానం. ఇద్దరు కూడా 2 అక్షంతలు తీసుకొని ఆ పార్వతీ పరమేశ్వరుడిద్దరు కూడా ధ్యానం చేయండి. ఓం నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆ కలశం మీద వేసి నమస్కారం చేయండి. మరలా ఇద్దరు కూడా అక్షంతలు తీసుకోండి. ఆవాహనం కైలాస శిఖరే రమ్యే పార్వత్యా సహిత ప్రభో ఆగచ్చ దేవ దేవేశ మధ్యత్యా చంద్రశేఖర. శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. ఆవాహయామి. స్వామివారిని ఆ కలశంలో ముందుగా మనం రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నాము స్వామివారిని. మరలా అక్షంతలు తీసుకోండి మీ ఇద్దరు కూడా. సురాసుర శిరోరత్న ప్రదీపిత పదాంబుజ కేదారదేవ మద్దత్త మాసనం ప్రతిగృహ్యతాం. శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. ఆసనం సమర్పయామి. వారిని ఆహ్వానించాము. వారికి కావలసినటువంటి సింహాసనాన్ని మనం ఏర్పాటు చేశాము. దాంట్లో కూర్చోమని మనం చెప్పాము. మరలా అక్షంతలు తీసుకోండి. ఓం గంగాధర నమస్తేస్తు త్రిలోచన వృషభధ్వజ మౌక్తికాసన సంస్థాయ కేదారాయ నమో నమః. శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. అక్షంతలు వేసిన తర్వాత ఆ తమలపాకుతోటి స్వామివారికి పాద్యం అంటే రాగానే వారికి పాద ప్రక్షాళనం. మన ఇంటికి బంధువు వస్తే ఏ విధంగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తామో అదే విధంగా స్వామివారికి మీ ఇద్దరు కూడా పాద ప్రక్షాళన చేస్తున్నటువంటి భావనతోటి ఆ నీళ్లు స్వామివారి దగ్గర వదిలిపెట్టేసేయండి. పాదయోః పాద్యం సమర్పయామి. ఓం చాలు. అర్ఘ్యం గృహాణ భగవాన్ భక్త్యా దత్తం మహేశ్వర ప్రయచ్చమే పునస్తుష్టిం భక్తానామిష్టిదాయకం. శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వండి. చాలు. మునిభిర్నారదై ప్రక్షైః మక్షాతా వైభవః కేదారదేవ భగవాన్ గృహాణాచమనం విభో. శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి తీర్థం అంటే నీళ్లు తాగడానికని నీళ్లు ఇస్తున్నామనే భావనతోటి స్వామివారికి వదిలిపెట్టండి. తర్వాత ఓం కేదారదేవ భగవాన్ సర్వలోకేశ్వర ప్రభో మధువర్కం ప్రదాస్యామి గృహాణాత్వం శుభేన వై. శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. మధువర్కార్థం అక్షదాన్ సమర్పయామి. 2 అక్షంతలు వేయండి స్వామివారికి. అధ స్నానం. కొద్దిగా ఆ నీళ్లు స్వామివారి మీద స్నానం చేయండి స్వామివారికి. ఆపోహిష్టామయోభవస్థాన భూర్చేదుధాతన మహేరణా రజక్షతే యోవశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషదేర్వ మాతరః తస్మా అరంగమామ భోజశిక్షయా రుజన్వధ ఆపో జనయధాచనః. శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. శుద్ధోదక
స్నానం సమర్పయామి అధ పంచామృత స్నానం. అయ్యా స్వామివారికి పంచామృతముల చేత అభిషేకం చేయండి. ఒక పుష్పం తీసుకొని ఆ పంచామృతాలన్నీ కూడా స్వామివారి యొక్క కలశం మీద చల్లండి. ఓం ఆప్యాయ స్వసమేతు తే విశ్వదస్సోమవృష్టియం భవావాజస్య సంగధే. ఇప్పుడు క్షీరముతోటి అన్న అధ పంచామృత స్నానం కరిష్యే. అయ్యా మీరు ఆ పంచామృతాలు తీసుకొని స్వామివారికి కొద్ది కొద్దిగా పంచామృతముల చేత అభిషేకం గావించండి. ముందుగా క్షీరముతోటి అభిషేకం. ఓం ఆప్యాయ స్వసమేతు తే విశ్వదస్సోమవృష్టియం భగావాజస్య సంగధే క్షీరేణ స్నపయామి. తర్వాత దధి అనగా పెరుగు. ఓం దధిక్రావన్నో అకారుషం జిష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాకరత్ప్రణ ఆయోగుం శతారిషతు దద్ధాస్నపయామి అధ ఆజ్యం అంటే నెయ్యి. ఓం శుక్రమసిద్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్తునాత్తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఆజ్యేన స్నపయామి అధ మధు అంటే తేనె. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధేః మధునక్తముతోషధి మధువత్పార్థివకుం రజః మధుద్యోరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాకుం అస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతు నః మధునా స్నపయామి అధ శర్కరః అంటే పంచదార. ఓం స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుభాగం అదాభ్యః శర్కరయా స్నపయామి. అయ్యా పంచామృతాలని అక్కడ పెట్టేసి తర్వాత శుద్ధోదకం అంటే నీళ్లతోటి అభిషేకం చేయండి మరలా కలశం మీద. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన భూర్జేతధాతన మహేరణా రజక్షతే యోవశివతమోరసస్తస్య భాజయదేహనః ఉషతేరవ మాతరః తస్మారంగమామ భోజశిక్షదార్జన్మధ ఆపో జనయధాతనః కేదారేశ్వర స్వామినే నమో నమః. పంచామృత స్నానాంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అధ వస్త్రం. మరళాక్షంతలు తీసుకోండి. ఓం వస్త్రయుక్తం సదా శుభ్రం మనోహరమిదం శుభం దదామి దేవ దేవేశ భక్త్యేదం ప్రతిగృహ్యతాం కేదారేశ్వర స్వామినే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి స్వామివారికి వస్త్రాన్ని సమర్పిస్తున్నాము మనము పట్టు వస్త్రములను స్వామివారికి. అదే భావనతోటి మీరు కూడా అక్షంతలు వేయండి. మరలా అక్షంతలు తీసుకోండి. స్వర్ణయజ్ఞోపవీతం కాంచనం చోత్తరీయకం రుద్రాక్షమాలాయా యుక్తాం దదామి స్వీకురు ప్రభో శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. ఉపవీతం సమర్పయామి స్వామివారికి యజ్ఞోపవీతాన్ని మనం సమర్పించాము. మరలా ఇప్పుడు గంధాన్ని స్వామివారికి అలంకరించండి. ఓం సమస్త గ్రంథ ద్రవ్యాట్యం దేవాత్మసి జన్మభూ భక్త్యా సమర్పితం ప్రీత్యా మధుగంధాదిగృహ్యతాం శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. అయ్యా మరలా అక్షంతలు తీసుకొని స్వామివారి మీద అక్షంతలు వేయండి. అక్షతోసి స్వభావేన భక్తానాం అక్షయం పదం దదామి నాథమద్దైత్తైః స్వీయతాం భగవాన్ శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. అక్షతాన్ సమర్పయామి. పుష్పాలు సమర్పించండి స్వామివారికి. మల్లికాది సుగంధీనాం మాలత్యాదిన వై ప్రభో మయా హృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతాం శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. పుష్పాణి సమర్పయామి. అధ కేదారేశ్వర స్వామి దేవత అంగపూజాం కరిష్యే. ఇప్పుడు స్వామివారి యొక్క అంగాలన్నిటికీ కూడా అర్చన చేస్తాము. తర్వాత స్వామివారి యొక్క అష్టోత్తరం చేత స్వామివారికి అర్చన చేస్తాము. ముందుగా అధ అంగపూజ అనేటువంటి కార్యక్రమాన్ని నామాలు నేను జపిస్తూ ఉంటాను. మీరు అక్షంతల పుష్పాలు స్వామివారికి అర్చన చేస్తుండండి. ఓం మహేశ్వరాయ నమః. అక్షంతలు కూడా అర్చన చేస్తుండండి. ఓం మహేశ్వరాయ నమః. పాదౌ పూజయామి. ఈశ్వరాయ నమః. జంఘే పూజయామి. కామరూపాయ నమః. జానునే పూజయామి. హరాయ నమః. ఊరూం పూజయామి. త్రిపురాంతకాయ నమః. గుహ్యం పూజయామి. ఓం భవాయ నమః. కటిం పూజయామి. గంగాధరాయ నమః. నాభీం పూజయామి. మహాదేవాయ నమః. ఉదరం పూజయామి. పశుపతయే నమః. హృదయం పూజయామి. పినాకినే నమః. హస్తాన్ పూజయామి. శివాయ నమః. భుజౌ పూజయామి. శితి
शितिकण्ठाय नमः कंठं पूजयामि विरूपाक्षाय नमः मुखं पूजयामि नेत्राय नमः नेत्राणि पूजयामि रुद्राय नमः ललाटं पूजयामि शर्वाय नमः शिरः पूजयामि चन्द्रमौलये नमः मौलिं पूजयामि पशुपतये नमः सर्वाणि अंगानि पूजयामि अध शिवाष्टोत्तरः। ఇప్పుడు స్వామివారి యొక్క అష్టోత్తర నామములు నేను జపిస్తూ ఉంటాను, మీరు స్వామివారికి అర్చన చేస్తూ ఉండండి. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం పినాకినే నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శూలపాణయే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం శితికంఠాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కామారయే నమః, ఓం గంగాధరాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం భీమాయ నమః, ఓం మృగబాణయే నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కఠోరాయ నమః, ఓం వృషాంకాయ నమః, ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః, ఓం सर्वमयाय नमः, ओम अनीश्वराय नमः, ओम परमात्मने नमः, ओम हविषे नमः, ओम सोमाय नमः, ओम सदाशिवाय नमः, ओम वीरभद्राय नमः, ओम कवर्तिने नमः, ओम शंकराय नमः, ओम खट्वांगिने नमः, ओम शिबिविष्टाय नमः, ओम श्रीकंठाय नमः, ओम भवाय नमः, ओम त्रिलोकेशाय नमः, ओम शिवाप्रियाय नमः, ओम कपालिने नमः, ओम अंधकासुरसूदनाय नमः, ओम ललाटाक्षाय नमः, ओम कृपानिधये नमः, ओम परशुहस्ताय नमः, ओम जटाधराय नमः, ओम कवचिने नमः, ओम त्रिपुरान्तकाय नमः, ओम वृषभारूढाय नमः, ओम सोमप्रियाय नमः, ओम त्रयीमूर्तये नमः, ओम सर्वज्ञाय नमः, ओम सोमसूर्याग्निलोचनाय नमः, ओम यज्ञमयाय नमः, ओम पंचवक्त्राय नमः, ओम विश्वेश्वराय नमः, ओम गणनाथाय नमः, ओम प्रजापतये नमः, ओम दुर्धर्षाय नमः, ओम गिरीशाय नमः, ओम भुजंगभूषणाय नमः, ओम गिरिधन्वने नमः, ओम कृत्तिवासने नमः, ओम भगवते नमः, ओम मृत्युंजयाय नमः, ओम जगद्व्यापिने नमः, ओम व्योमकेशाय नमः, ओम चारुविक्रमाय नमः, ओम भूतपतये नमः, ओम अहिर्बुद्ध्याय नमः, ओम अष्टमूर्तये नमः, ओम सात्विकाय नमः, ओम शाश्वताय नमः, ओम अजाय नमः, ओम मृडाय नमः, ओम देवाय नमः, ओम अव्ययाय नमः, ओम पूषदन्तभिदे नमः, ओम दक्षात्वरहराज नमः, ओम भगिनेत्रविदे नमः, ओम सहस्राक्षाय नमः, ओम अपवर्गप्रदाय नमः, ओम तारकाय नमः, ओम हिरण्यरेतसे नमः, ओम अनघाय नमः, ओम भर्गाय नमः, ओम गिरिप्रियाय नमः, ओम पुरारातये नमः, ओम प्रमदादिपाय नमः, ओम सूक्ष्मतरवे नमः, ओम जगद्गुरवे नमः, ओम महासेनजनकाय नमः, ओम रुद्राय नमः, ओम स्थाणवे नमः, ओम दिगंबराय नमः, ओम अनेकात्मने नमः, ओम शुद्धविग्रहाय नमः, ओम खंडपरशुवे नमः, ओम पाशविमोचकाय नमः, ओम पशुपतये नमः, ओम महादेवाय नमः, ओम अव्यग्राय नमः, ओम प्रभाविने नमः, ओम कपीश्वराय नमः, ओम अनसूयाय नमः, ओम हराय नमः, ओम सहस्रपादे नमः, ओम अनंताय नमः, ओम परमेश्वराय नमः, ओम श्री केदारेश्वर स्वामिने नमो नमः। नानाविध परिमళపత్ర పుష్పాక్షదాన్ సమర్పయామి। అయ్యా, ఇక్కడ కేదారేశ్వర వ్రతంలో సూత్ర తోర పూజ అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. అంటే 9 సూత్రములుగా దారం పోసి దానికి 21 ముళ్ళుగా ఏకవింశతి అంటే 21 ముడులు వేసి దానికి తోరము అంటారు. దానికి కూడా అర్చన చేయాలి. ఇప్పుడు ఆ తోర నామాలు చెప్తుంటాను, అక్కడ ఉండేటువంటి తోరాలు కూడా అర్చన చేస్తుండండి మీ ఇద్దరు దంపతులు. ఓం శివాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి, శాంతాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, మహాదేవాయ నమః తృతీయ గ్రంథిం పూజయామి, వృషభధ్వజాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి, గౌరీశాయ నమః పంచమ గ్రంథిం పూజయామి, రుద్రాయ నమః షష్ఠ గ్రంథిం పూజయామి, పశుపతయే నమః సప్తమ గ్రంథిం పూజయామి, భీమాయ నమః అష్టమ గ్రంథిం పూజయామి, త్ర్యంబకాయ నమః నవమ గ్రంథిం పూజయామి, నీలలోహితాయ నమః దశమ గ్రంథిం పూజయామి, హరాయ నమః ఏకాదశ గ్రంథిం పూజయామి, స్వరహరాయ నమః ద్వాదశ గ్రంథిం పూజయామి, భర్గాయ నమః
त्रयोदश ग्रंथिं पूजयामि स्वयंभुवे नमः चतुर्दश ग्रंथिं पूजयामि शर्वाय नमः पंचदश ग्रंथिं पूजयामि सदाशिवाय नमः षोडश ग्रंथिं पूजयामि ईश्वराय नमः सप्तदश ग्रंथिं पूजयामि ओम उग्राय नमः अष्टादश ग्रंथिं पूजयामि ओम श्रीकंठाय नमः एकोनविंशति ग्रंथिं पूजयामि ओम नीलकंठाय नमः विंशति ग्रंथिं पूजयामि मृत्युंजयाय नमः एकविंशति ग्रंथिं पूजयामि ओम श्री केदारेश्वर स्वामिने नमो नमः नानाविध परिमल पत्र पुष्प अक्षदान् समर्पयामि अध धूपं అయ్యా రెండు ఆగర్తులు వెలిగించండి స్వామి వారికి ఓం దశాం గం గుగ్గులోపేతం సుగంధం చ సుమనోహరం ధూపం దాస్యామి దేవేశ సర్వదేవ నమస్కృత ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః ధూపమాఘ్రాపయామి అయ్యా మరలా రెండు అక్షంతలు తీసుకొని ఆ దీపారాధన మీద వేసి నమస్కారం చేయండి ఓం సాత్యమేకార్త సంయుక్తం మన్యనా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాత్ ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి తమలపాకుతోటి కలశం దగ్గర కొద్దిగా ఆచమనంగా రెండు చుక్కల నీళ్లు వేయండి సర్వభూతదమనాయ నమః నైవేద్యం స్వామివారికి నైవేద్యం కొరకు ఒక నారికేళం తీసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయని కొట్టండి వాటి మీద నీళ్లు జల్లి నైవేద్యం పెట్టండి ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం ధర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్త్రణమసి శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః నారికేళ శకల సహిత అమృత ఫలాన్ని నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి కొద్దిగా నీళ్లు వేయండి కలశం దగ్గర అమృతాపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం ఈ తాంబూలం తీసుకొని స్వామివారికి తాంబూలాన్ని సమర్పించండి ఓం పూగీఫలైశ్చ కర్పూరైర్నాగవల్లేదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యదా శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః తాంబూలం సమర్పయామి తాంబూల శరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అథ కర్పూర నీరాజనం అమ్మా మీ ఇద్దరు కూడా లేచి నించోండి ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతే మధవ్యోసానేతే ఏకధా బ్రహ్మణముపహరతే ఏకధైవ జడమాన ఆజుస్తేజో దదాతే అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః కర్పూర ఆనందమంగళ నీరాజనం సందర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షాం ధారయామి స్వామివారికి ఆ హారతిని చూపించండి నమస్కరోమి మీరిద్దరు కూడా నమస్కారం చేసుకోండి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ అధ మంత్రపుష్పం పుష్పాలు రెండు అక్షంతలు తీసుకోండి ఇద్దరు కూడా ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వవాం భవోద్ధవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాళాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమధరాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు
रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो। यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः। केदारेश्वर स्वामिने नमो नमः। पादारविन्दयोः वेदोक्त सुवर्ण दिव्य మంత్రపుష్పాంజలిం సమర్పయామి. ఆ పుష్పాలు స్వామివారి దగ్గర వేసి నమస్కారం చేయండి. అయ్యా మరలా ఇద్దరు కూడా అక్షంతలు తీసుకోండి. 3 సార్లుగా ప్రదక్షిణం చేయండి ఇద్దరు కూడా. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహేశ్వర రక్ష రక్షో మహేశ్వరి. కేదారేశ్వర స్వామినే నమో నమః. పాదారవిందయోః వేదోక్త సువర్ణ దివ్య ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అక్షంతలు కూడా వేసి నమస్కారం చేయండి. కూర్చోండి అమ్మా ఇద్దరు. ఇద్దరు కూడా చెప్పండి. హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మ నీలకంఠ నమోస్తుతే. శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. స్వామివారి మీద వేసి నమస్కారం చేయండి. పునః పూజాంకరిష్యే. మరలా స్వామివారికి అర్చన చేస్తుండండి. ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం బీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్తరాజోపచార భక్త్యుపచార శక్త్యుపచార పూజాన్ సమర్పయామి. అధ ప్రార్థనం. మరలా ఒకసారి స్వామివారికి ప్రార్థన చేయండి. అభీష్ట సిద్ధిం కురుమే శివాః మహేశ్వరాః భక్తానాం వరద అనార్థం మూర్తీకృత కళేబరః. స్వామినే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. అద సూత్రగ్రహణం. అయితే ఈ కేదారేశ్వర వ్రతంలో సూత్రము అని మనం ఇందాక చెప్పుకున్నాము. 9 పోగులు 21 ముడులు వేసినటువంటి సూత్రము మీ దంపతులు కట్టుకోవాలి. తర్వాత ఆ స్వామివారు కూడా ఒకరికి సమర్పించాలి. అక్కడ 3 సూత్రాలుగా ఉన్నాయి. అవి తీసుకొని మీరు వాటిని 21 ముళ్ళు, ఒక్కొక్క సూత్రానికి 21 ముళ్ళుగా వేయండి. అది తీసుకోండి మీరు. అవి చెప్పండి. కేదార దేవ దేవేశ భగవన్ అంబికాపతే ఏకవింశతి దినే తస్మిన్ సూత్రం గృహ్ణామి అహం ప్రభో అని ఆ సూత్రాలకి 21 ముళ్ళుగా వేయండి. 3 సూత్రాలకు కూడా అమ్మ మీరు కూడా వేయచ్చు. రైట్, అది కూడా ఇచ్చేసి చాలమ్మా. అయ్యా ఈ తోరాన్ని తీసుకొని ముందుగా స్వామివారికి ఈ తోరాన్ని సమర్పించండి. ఆ కలశం మీద ఆ తోరాన్ని వేయండి. ఓం ఆయుశ్చ విద్యాం చ తథా సుఖం చ సౌభాగ్య వృద్ధిం కురు దేవదేవ సంసార ఘోరాం మనుధో నిమగ్నం మాం రక్షకేదార నమో నమస్తే. స్వామివారికి సూత్రము సమర్పించిన తర్వాత ముందుగా మీరు కూడా సూత్రాన్ని కట్టుకోవాలి. ముందుగా మీకు కుడి చేతికి ఈ గ్రంథాన్ని మీరు మీ ఆడవారికి ఎడమ చేతికి కట్టండి. చెప్పండి. కేదారం ఆయుశ్చ విద్యాంచ తథా సుఖంచ సౌభాగ్య వృద్ధిం కురుదేవ దేవా సంసార ఘోరాంబు నిధౌ నిమగ్నం మాం రక్ష కేదార నమో నమస్తే. కేదారేశ్వర స్వామినే నమో నమః. తోరబంధన మంత్రం సమర్పయామి. తదంగా వాజన దానం. అయితే ఈ కేదారేశ్వర స్వామి ప్రీతిగా ఆయనకి 5 రకాల పిండి వంటలు చేసి బ్రాహ్మణుడికి
వాయనదానం ఇయ్యాలట ఇక్కడ విశేషంగా. అయితే ఆ వాయనదానం ఎవరి శక్తి అనుసరించి వారు చేయొచ్చునట. 5 పిండి వంటలు చేయాలని లేదు. ఏదైనా సరే ఒక పిండి వంట చేసైనా సరే 21 కుడుములు కానీ భక్ష్యాలు కానీ పూర్ణాలు కానీ ఏదైనా సరే 21గా చేసి ఆ బ్రాహ్మణుడికి వాయనం ఇవ్వాలట కేదారేశ్వర స్వామి ప్రీతిగా. తర్వాత కేదార ప్రజమాం యస్యాద్రాజ్యం సౌభాగ్యవర్ధిని తస్మాదస్యా ప్రదానేన మామస్తు శ్రీ అచంచల కేదారేశ్వర స్వామినే నమో నమః. మరలా మీరు 2 అక్షంతలు తీసుకోండి, చెప్పండి. అనయ ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ కేదారేశ్వర స్వామి దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. అమ్మ మీ చేతిలో ఉన్నటువంటి అక్షతలు వారి చేతిలో వేయండి. తర్వాత చేతిలో నీళ్లు వేయండి, వారి చేతిలో అక్షతల నీళ్లు మీ హరివేణిలో వదిలిపెట్టేసేయండి. ఏతత్ఫలం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు. అథ కథా ప్రారంభ. ఆ కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రత కథను మనం చెప్పుకుందాం. ఇద్దరు కూడా చెరొక 2 అక్షంతలు తీసుకోండి. అయ్యా అథ కథా ప్రారంభ. పరమేశ్వరుని అర్ధాంగి అయినటువంటి పార్వతీదేవి తన పతి శరీరంలో అర్ధభాగము పొంది నిమిత్తము చేసిన వ్రతముకు కేదారేశ్వర వ్రతాన్ని కూర్చి చెబుతాను, శ్రద్ధగా వినవలసిందని చెప్పి సూత మహామునుషుల వారు సౌనకాది మహాములందరూ కూడా ఈ విధంగా చెప్పుచున్నారట. అయ్యా శివుడు పార్వతీ సమేతుండుడై కైలాసమున ఉండి సభయందు కూర్చొని ఉండరట. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వ అందరూ కూడా శివుని సేవించుచున్నారట. దేవముని గణములు శివుని స్తుతించుచున్నారట. ఋషులు మునులు సూర్యచంద్రులు అగ్ని వాయువు వరుణుడు తారలు గ్రహాలు ప్రమథగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్టులై ఉన్నారట. అయితే నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారట. రంభ ఊర్వశి మేనక తిలోత్తములు నాట్యం చేస్తున్నారట. రసాల సాల తమల వకుల నారికేళ చందన దేవదారు పరస జంబూవృక్షములతో చంపక పున్నాగ వకుళ పారిజాతాది నానావిధ పుష్పాదులతోనూ మణిమయ మకుట కాంతులతో చెలువిందు నదీ నద పర్వతములందు 14 భువనాలు పులకిస్తున్నాయట. అయితే అట్టి ఆనంద కోలాహలములో భృంగిరిటి అనేటువంటి శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడుతున్నారట. అతడు వినోదభరితంబుగా సభాసదులను శివుణ్ణి మెప్పించారట తన నాట్యముతో. అయితే శివుడు అతన్ని అభినందించాలి అనేటువంటి ఉద్దేశ్యం చేత తన ఆసమును వినులాడి పార్వతీదేవిని కూడా వీడి సింహాసమును నుండి లేచి వచ్చి భృంగిరిటిని తన అమృతహస్తంతో తట్టి ఆశీర్వదించినారట. అదే సమయమందు భృంగి మొదలగు గలవారు వంది మాగదులు శివునికి ప్రదక్షిణము చేసినారట. అది గమనించిన పార్వతీదేవి భర్తను చేరి నాథ నన్ను విడచి మీకు మాత్రమే వారెలా నమస్కరించినారు? ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లా ఎందుకు చేసినారని చెప్పి ప్రశ్నించారట. అయితే అంత సదాశివుడు సతీమణి పార్వతి సందిటగు తీసుకొని దేవ పరమార్థ విధులకు యోగులు నీ వలన ప్రయోజనము కలుగ చేయబడదని నిన్నిట్లా ఉపేక్షించినారు, నాకు మాత్రమే నమస్కరించినారని చెప్పి జవాబిచ్చాడు. సాక్షాత్తు పరమేశ్వరుని ఇల్లాలైనటువంటి నాకు దండ ప్రణామము నోచుకొని అయోగ్యురాలను కోపగించుకొని పరమేశ్వరుడితో సమాగముగా యోగ్యత ఆర్జించుకొనుటకై తపస్సు చేసుకొనుటకి నిర్ణయించుకున్నదట. కైలాసమున వదిలి శరభ శార్దూల గజములు కలిగ గరుడ చక్రీవాక పక్షీ సముదాయముతో నానావిధ ఫల పుష్ప తరుల తాదులతో కూడుకున్నటువంటి సస్యశ్యామలైనటువంటి గౌతమాశ్రమానికి వచ్చిందట పార్వతీదేవి. ఆశ్రమవాసులను అందరూ కూడా చూసి అతిథి మర్యాదలు చేసి తల్లి నీవెవరవు, ఎవరిదానవు, ఎచట నుండి వచ్చినావు, నీ రాక గల కారణం ఏమిటని చెప్పి అడిగినారట పార్వతీదేవిని. దానికి వారి ప్రశ్నలకు పార్వతీదేవి మిక్కిలి ఆనందించినదై యజ్ఞయాగాది క్రతువులచే పునీతమైనటువంటి గౌతమముని ఆశ్రమమున నియమానిష్ట గరిష్ఠులై అలరారు పుణ్యపురుషులారా, పవిత్రానంగలారా, నేను హిమవంతుని పుత్రికకు సాక్షాతు పరమేశ్వరుని ఇల్లాలని శివుని సతిగా నా నాథునితో సమానముగా యోగ్యత పొందుకోరి తపస్సు చేసుకొనుటకు సంకల్పించుకున్నాను. ఇంది నిమిత్తమై మీ ఆశ్రమమునకు వచ్చినాను అన్నదట పార్వతీదేవి. మహర్షులారా, జగత్ కళ్యాణాభిలాషులారా, నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించటకు తగిన వ్రతమేదైనా ఉపదేశించండి అని పార్వతీదేవి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు
పార్వతీ ఈప్సితార్థదాయకమైనటువంటి ఉత్తమమైనటువంటి ఒక వ్రతము ఉన్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవు ఆ వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధి పొందవలసిందని చెప్పి గౌతమ మహాముని చెప్పినాడు. అంతే వ్రత విధానమును వివరించమని పార్వతీదేవి గౌతముణ్ణి కోరిందట. ఓ జగజ్జనని, ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్లపక్ష అష్టమయందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములుగా 21 దారముతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వర్తించిన తర్వాత ఆ రోజు ఉపవాసం ఉండనంట. మరునాడు విప్రులకు అంటే బ్రాహ్మణులకు భోజనము పెట్టి ఆ తర్వాత ఆహారము తీసుకొనవలన్నట. ఇలా వ్రతము ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించాలి. మరియు ధాన్యరాశిని పోసి అందు పూర్ణకుంభము ఉంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పి ఉంచి నవరత్నములు గాని సువర్ణము గాని ఉంచి గంధ పుష్పాక్షతలతో పూజించారట. దేవి, ఇది 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారికి పాదములు కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్ప అక్షతలచే పూజించి భక్ష్య భోజ్య నైవేద్యాదులు కదళీ ఫలాలు పనసలు ఆరగింపచేసి తాంబూల దక్షిణాదులు ఇచ్చి వారలను తృప్తిపరచవలను. ఈ తీరును వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలుగచేయునని గౌతముడు పార్వతీదేవికి చెప్పినాడు. అయితే గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములన్నిటిని కూడా అనుసరించుచు పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసిందట. పరమేశ్వరుడు సంతుష్టుడాంగుడై ఆమె అభీష్టానుసారము తన మేనులో అంటే తన శరీరంలో సగభాగముగా పార్వతీదేవికి అనుగ్రహించినారట. అంతా జగదంబ సంతుష్టురాలై భర్తతో సహా నిజవాసమైనటువంటి కైలాసానికి వెళ్ళిపోయిందట. కొంతకాలమునకు శివభక్త పరాయణుడు చిత్రాంగదుడు గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్యమును విన్నవాడై మనుష్యలోకంలో కూడా దీని గురించి తెలుపాలేనటువంటి ఉద్దేశం చేత దివి నుండి భువికి వచ్చి ఉజ్జయిని అనేటువంటి పట్టణంలో ప్రవేశించి ఆ నగరాన్ని పాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదార వ్రతాన్ని విధానాన్ని వివరించారట. ఆ వజ్రదంతుడు వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడైనారట, అంటే చక్రవర్తి అయినారట. అయితే ఉజ్జయిని నగరంలో గల వైశ్యుడు పుణ్యవతి భాగ్యవతి అనేటువంటి 2 కుమార్తెలు ఉన్నారట. ఆ వైశ్యునికి వారు ఒకానొక సమయమున తండ్రి దగ్గరికి వెళ్ళేసి, జనక, మాకు కేదార వ్రతము చేయవలనని అనుజ్ఞ ఇవ్వవలసిందని చెప్పి అడిగినారట. అందుకు దానికి బిడ్డలారా, నేను అతి దరిద్రుడను, పూజాద్రవ్యాలు కూడా సమకూర్చలేనటువంటి దరిద్రుడను కాను, అందుకని చెప్పి మీరు ఆ ఆలోచన మానుకోవలసిందని చెప్పి తెలిపినారట. అందుకు ఆ వైశ్యపుత్రికలు నీ ఆజ్ఞచే మాకు ధనము అనుజ్ఞనియ్యవలసిందని కోరుకున్నారట. వారిరువురు కూడా ఒక వటవృక్షము కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారట. పరమేశ్వరుడు వారులకు పూజా సామాగ్రిని కూడా అనుగ్రహించినారట. వారు కల్పోక్తముగా వ్రతమాచరించి శివుడి సాక్షాత్కారము వారికి ఐశ్వర్యములు సుందర రూపములు కూడా ప్రసాదించి అంతర్ధానమైపోనారట పరమేశ్వరుడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయస్సు వచ్చింది. సౌందర్య సోయగము కలిగిన ఆ వైశ్యపుత్రికలకు పెద్దామె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామను భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకున్నారట. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖముగా జీవిస్తున్నారట. మరికొంత కాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మత్తురాలై కేదార వ్రతాన్ని మర్చిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త చేత ఆగ్రహానికి గురైంది భార్య. ఆమె భర్త ఆమెను తన కుమారుణ్ణి రాజ్యం నుండి వెడలగొట్టినాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక భోజవాని ఇంట ఆశ్రయము పొందిందట. ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేరవిలిచిన, ఆయన, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపుర మహారాణి, ఆమె వద్దకు వెళ్ళేసి మన దీనావస్థను వివరించి ఆమెను సహాయం అర్జించవలసి ఏదైనా ధనము తీసుకుని రావలసిందని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయిని వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు ఆ పరమేశ్వరుడు చోరుని రూపంలో వచ్చి ఆ చిన్నవాణ్ణి అడ్డగించి అతని వద్ద ఉన్న ధనాన్ని కొల్లగొట్టినారట. తర్వాత అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లికి వద్దకు వెళ్ళేసి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్నిచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమందు చోరరూపుడైన శివుడు ఆ సొమ్మును తీసుకొని మరలా వెళ్ళిపోయినాడు. మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు చెప్పినాడట, ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లి నుండి సొమ్ము తెచ్చినా
నీ తల్లి కేదార వ్రతమును మారివేసిన కారణముగా ఆ సొమ్ము మీకు దక్కదని చెప్పి హెచ్చరించినారట పరమేశ్వరుడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పినారుడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి తన చేత కేదార వ్రతాన్ని చేయించి డబ్బిచ్చి పంపించదట. తల్లితో కేదార వ్రతాన్ని చేయవలసిందిగా చెప్పమన్నదట. అతడు ఆ ప్రకారము తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్ముని ఇచ్చి వ్రతం చేయవలసిందని చెప్పి పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పినాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార వ్రతం చేసింది. ఆమె భర్త మంది మార్బలముతో వచ్చి ఆమె కుమారుణ్ణి కూడా రాజధానికి తీసుకుని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరము కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తూ శివానుగ్రహము పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవించసాగింది. ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేదురో అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున ఆ పరమేశ్వరుని సాయుధ్యము పొందుతారయ్యా అని ఆ శౌనకాది మహామునులకి కూడా సూతుల వారు చెప్పారట. ఆ కథాక్షంతులు సగం స్వామివారి విదేసి సగం మీ శిరస్సు మీద జరించండి. ఓం స్వస్తి. అయ్యా మరలా 2 అక్షరాలు తీసుకోండి. యస్య స్మృత్యాది రామోక్త్యా తపః పూజా క్రియారుషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవంద్యతముచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు మే. మరలా మీరు కూడా అక్షంతుల వారి చేతులు వేయండి. అనేన ధ్యానావాహనాది షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ కేదారేశ్వర స్వామి దేవత సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. ఆ అక్షంతుల నీళ్లు వదిలిపెట్టేసేయండి. ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరః అర్పణమస్తు. ప్రసాదం శిరసా గృహ్ణాతు. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వాదుస్వప్ననాశని శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. చేయబట్టండి. ఓం అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షైకరం శ్రీ కేదారేశ్వర స్వామి దేవత పాదోదకం పావనం శుభం. అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షయకరం శ్రీ కేదారేశ్వర స్వామి దేవత పాదోదకం పావనం శుభం. ఇద్దరు కూడా దోషలు పెట్టండి. ఓం క్షత్రస్య రాజా అవరుణోధిరాజః నక్షత్రాణాగం శతభిజగ్మధిష్టః తౌ దేవేభ్యః కృణుతో దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అయ్యా ఇక్కడతో కేదారేశ్వర వ్రతము పూర్తయినది. అయితే ఈ వ్రతానికి కావలసిన పూజా ద్రవ్యాలు ఏమిటో ఒకసారి చూసుకుందాము. ముందుగా పసుపు ఒక 50 గ్రాములు, కుంకుమ ఒక 50 గ్రాములు, ఆగరత్తులు ఒక ప్యాకెట్టు, కర్పూరం ఒక ప్యాకెట్టు, తమలపాకులు ఒక 50, వక్కలు ఒక 50 గ్రాములు, ఖర్జూరాలు ఒక 100 గ్రాములు, దారబ్బంతి ఒకటి, పూలు ఒక 5 మూరలు, విడిపూలు ఒక 250 గ్రాములు, అరటిపళ్ళు ఒక డజను, బియ్యం ఒక 5 కిలోలు, తుండుగుడ్డ ఒకటి, రవికలబట్ట ఒకటి, పంచామృతములు అంటే ఆవు పాలు ఒక గ్లాసు, ఆవు పెరుగు కొద్దిగా, ఆవు నెయ్యి ఒక 50 గ్రాములు, తేనె ఒక 50 గ్రాములు, పంచదార ఒక 100 గ్రాములు, కొబ్బరికాయలు ఒక 5, అదేవిధముగా దీపారాధన కొరకు నువ్వుల నూనె, వత్తులు అగ్గిపెట్టే, తర్వాత మామిడాకులు, రాగి చెంబు కలశం కోసం ఒకటి, ప్రసాదం అంటే ముందుగా చెప్పుకున్నాము స్వామివారికి 5 రకాల పిండి వంటలు నైవేద్యం చేయాలని చెప్పి ఆ విధముగా ఈ పూజా ద్రవ్యాలన్నింటితో కూడా కూడుకుని భక్తి శ్రద్ధలతో ఆ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే స్వామివారి యొక్క అనుగ్రహం పొంది అందరం కూడా సుఖ సంతోషాలతో ఉంటామనేటువంటి విషయాన్ని ఆ శౌనకాది మహామునులు కూడా సూతుల వారు ఈ విధంగా చెప్పారట. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.